హలో, నేను చెప్తున్నాను ఏంటంటే దయచేసి వినండి. సహోదరులకు హెచ్చరిస్తున్నాను. మన ఇళ్ళకి మన రక్త సంబంధులు వస్తూ ఉంటారు కదా, అప్పుడు మనం వాళ్ళ వైఖరిని కనిపెట్టాలి. వారి వైఖరి కనిపెట్టి వారికి ఏమి మంచి చెడ్లు చెప్పాలి. ఇశ్రాయేలీల కన్యక ఏం చేసిందో చూసారా? నయమాన్ అనేటువంటి మూర్ఖుడు తీసుకుపోయినప్పుడు వాడిని కూడా వెళ్ళి ఇంట్లో పని మనిషి కింద తీసుకుని వెళ్తే ఆమె నిజదేవుడైన ఇశ్రాయేలు కన్యక కాబట్టి అతన్ని మార్చింది. ఆ కుటుంబ వైఖరి అంతా కనిపెట్టింది. ఆ వ్యవస్థనంతా కూడా ఒక్క దెబ్బలో మార్చింది. త్యాగం చేసి చెప్పిందనమాట. చాలామంది ఏమంటారు, ఏం చేస్తారు, అలాగే ఉంటారు. కాబట్టి బంధువులైనా, చెల్లెళ్ళైనా, అక్కలైనా మన ఇళ్లకు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి బోధించాలి. పెద్దల్ని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన ఎలా చేసుకోవాలి, ప్రవర్తన ఎలా ప్రవర్తించాలి అన్న హెచ్చరికలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చిన్నవాళ్ళకి బోధిస్తూ ఉండాలి. పెద్ద పెద్ద సంఘాలకి వెళ్తారు, 2 లక్షలు 3 లక్షలు, కానీ ఏం నేర్చుకుంటున్నారు? పరిశుద్ధాత్మ అనుభవం లేని సంఘాలు అవి. అలా నీవు నిజంగా వెలిగింపబడిన వారైతే మీరు కూడా అగ్నిప్పులకు మారి ఉంటే వాళ్ళని వెలిగిస్తారన్నమాట. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను అందరినీ వెలిగించడానికి వచ్చిందని చెప్పాడు కదా. మీరు కూడా ఏం చేయాలి? అనేకులను వెలిగించాలి. అంతేగాని కూడా పెట్టుకొని ఓకే సూకులుగాను డ్రెస్అప్లు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అలా తిరుగుతాం. ఇది కాదు. హెచ్చరికలు చేయాలి, నీతిని బోధించాలి, మంచిని బోధించాలి, దైవభక్తిని హెచ్చరించాలి వాళ్ళకి. అర్థమైందా? తల్లిదండ్రుల పట్ల, దేవుని పట్ల వినయ విధేయతలు, పెద్దల పట్ల పరిచర్య ఎలా చేయాలో, ప్రేమ ఎలా చూపాలో, గౌరవించాలో చెప్పాలండి.